గ్రంథము 17వ అధ్యాయము 17వ సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. అమ్మా, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవాళ స్నేహితుల దినోత్సవం అంటే ఇవాళ అర్థమవుతుందా? స్నేహితుల దినోత్సవం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. చాలా మంది ఈ స్నేహితుల గురించి తండ్రి ఎక్కువ శాతం తిడతా ఉంటాడు. కారణం ఏంటనుకుంటున్నారు? బిడ్డ బాగుపడాలనే ఆలోచన తండ్రికి ఉండదు కాబట్టి. దేవునికి స్తోత్రం. బిడ్డలు చెడిపోతున్నారు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడంటే తిడతాడు, మందలిస్తాడు. అయ్యో, నా కుమారుడు ఎలా పాడైపోతున్నాడు ఏంటి, మా కుమార్తె ఎలా పాడైపోతుంది ఏంటని బాధ హృదయంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు యేసయ్య. అద్భుతమైన మాట చెప్పాడు యేసయ్య. ఏమని చెప్పాడంటే, ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోయినా సరే స్నేహితులు సంపాదించుకోండి, ఆ స్నేహితులు మిమ్మల్ని విడిచిపెట్టరు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏం చేయాలంటే, స్నేహితుడు వచ్చినప్పుడు కనీసం స్నేహితుడికి మనం టీ అయినా ఇప్పించాలి. ఇక లోకంలో స్నేహం అయితే చెప్పకల్లా, వాళ్ళు మనం పిలవకుండానే కనీసం మన ఫ్రెండ్స్కి. నేను మొన్న కుర్రోడితో చెప్పుకున్నారే, మీ ఫ్రెండ్ ఎక్కడో అంత దూరం నుంచి కేసరి చెరువు దగ్గర నుంచి ఒక కుర్రోడు పాపం అక్కడ హై స్కూల్ దగ్గరికి అక్కడ దాకా వస్తుంటాడు రోజు కూడా తెలియదని. కనీసం చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు, వాళ్ళందరూ ఒక ఎత్తు. కానీ ఈ కుర్రోడికి అప్పలరెడ్డి, ఇంకో కుర్రోడి పేరు అప్పలరెడ్డి తెలిసి ఉంటుంది. ఈ కుర్రోడికి కనీసం టిఫిన్ కానీ టీ కానీ ఏదోటి ఇప్పిస్తున్నారు. అంత ప్రయాసం. నా స్నేహితుడు ఉన్నాడని అంత దూరం వస్తున్నాడు. ఆ కుర్రోడు పెట్రోల్ కూడా ఆలోచించుకోకుండా వస్తున్నాడు. అతనికి ఏదో ఒక మేలు చేస్తానే ఉండరా ఎప్పుడు అని చెప్తాను. అతనికే కాదు, నీ స్నేహితులందరికీ కూడా ఎప్పుడు కూడా. ఎందుకంటే నువ్వు బాగున్నావు కాబట్టి నీ స్నేహితులకి కనీసం టీయో టిఫినో ఇప్పించరా అని చెప్తుంటాను. దేవుని స్తోత్రం. చెప్పాను పిల్లలకు మొన్న, మన స్నేహితులు మనం విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. మన స్నేహితులు మనం విడిచిపెట్టకూడదు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మన తండ్రి స్నేహితులు కూడా మర్చిపోకూడదంట. మన తల్లిదండ్రుల స్నేహితులు కూడా. మా నాన్నగారు స్నేహితులు ఈ దారిలో వెళ్తుంటే వెంకటరావు గారు కనపడతారు. ఇక్కడ తెలుసుగా వెంకటరావు గారు, వల్ల వెంకటరావు గారు. అక్కడ నేను ఎప్పుడైనా ఆయన దారిలో కనబడినప్పుడు మాయగారు ఎలా ఉన్నారండి అని పలకరిస్తాను. మాయగారు, ఎందుకంటే మా తండ్రి యొక్క స్నేహితులు వాళ్ళు నాకు తెలుసు కాబట్టి మాయగారు ఎలా ఉన్నారండి అని ఖచ్చితంగా పలకరించి వెళ్తాను. అక్కడ మన బొంగోలు అత్తయ్య గారు ఉంటే ఆవిడ కూడా అత్తయ్య గారు ఎలా ఉన్నారండి అని పలకరిస్తాను. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళందరూ కూడా స్నేహితులుగా ఉన్నారు, సహకారులుగా ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిజమైన స్నేహితుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు కొట్టినా విడిచిపెట్టడు, నువ్వు తిరిగినా విడిచిపెట్టడు. అదే డబ్బీ స్నేహం అనుకోండి, ఇంత పౌరుషం వచ్చి ఇంత చిన్న మాట అంటే అవి అవునా? కానీ నిజమైన స్నేహం ఏమైందంటే, స్నేహాల్లో కూడా మంచి స్నేహాలు ఉన్నాయి, చెడ్డ స్నేహాలు ఉన్నాయి. మంచి స్నేహాల జతకెళ్తే నువ్వు బాగుపడతావు. చెడ్డ స్నేహితుల జతకెళ్తే వాళ్ళు ఒక రోజు నిన్ను ఇరికిచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చెడ్డ స్నేహితులు కొంతమంది ఏం చేస్తారంటే, ఆడి కొడదాం, ఈయన కొడదాం, ఆడిని చంపుదాం, ఈయన చంపుదాం అంటారు. అలాంటి వాళ్ళ జత వెళ్ళామనుకోండి, మన జీవితం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళ జతకి వెళ్ళకూడదు. కానీ మంచి స్నేహితుల జతకి మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. మనం ఎలాంటి వాళ్ళమో తెలియాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, 6 నెలలు సహవాసం చేస్తే వాడు ఈడవుతాడంట. 6 నెలలు ఎవరితో మనం సహవాసం చేస్తున్నామో, ఒక 6 నెలలు నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వాళ్ళ మనస్తత్వం నీకు వచ్చేస్తాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుడి సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరితో సహవాసం చేస్తున్నారు మీరందరూ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుడి సహవాసం అంటే ఇది జీసస్ ఫెలోషిప్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం.
సహవాసం చేయాలి. ఆమేనండి. యేసయ్య మనకు మంచి స్నేహితుడు, మంచి స్నేహితుడు. సేవకుల్లో కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు కానీ వాళ్ళు మేము పెద్దగా కలవడానికి అవకాశాలు ఉండవు. సేవకులు కూడా కలిస్తే వందనాలు ఏంటయ్యా అంటే వందనాలు అంతవరకు. ఎందుకంటే వాళ్ళ పరిచర్లో వాళ్ళ పరిధిలో వాళ్ళు పరిగెడుతున్నారు, నా పరిధిలో నేను పరిగెడుతున్నా దేవుని కోసం. అందరూ దేవుని కోసం పనిచేస్తున్నాం. కనబడినప్పుడు మాత్రమే వందనాలే అంటాం. కానీ ఇదివరకు స్నేహాలు అలా కాదు. ఒకప్పుడు స్నేహాలు ఎలా ఉండేవి? ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం నేను చదువుకునే సమయంలో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, మురళీకృష్ణ అని. ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాడు. ఆ మధ్యన ఒకసారి బాగోకపోతే విజయవాడ వెళ్ళి పలకరించి వచ్చారు. ప్రతిరోజు కూడా రాత్రికాల సమయంలో మేము దుర్వ్యాపారం చేసే వాళ్ళం కాబట్టి రాత్రంతా మరలగూడెం అడవిలో నుంచి నడిచి ఆ వ్యాపారాల మూటల మోసొచ్చి నేను, అన్నయ్య, ఇంకొక మా బావ, మేము ముగ్గురం కలిసి నడిచి వచ్చి తెల్లారులు మూటలు పోసి నిద్ర ఉండేది కాదు. నేను పడుకుంటే 9 గంటలకు వచ్చేసేవాడు ఈ మురళీకృష్ణ. ఉదయం వచ్చి ఏం చేసేవాడు తెలుసా? అరే బావా టైం అయిపోతుంది రా, బడికి వెళ్ళాలరా, స్కూల్కి అరే బావా లగరా టైం అయిపోతుంది. నన్ను దగ్గరుండి లేపు మరి స్కూల్కి తీసుకెళ్ళేవాడు. హై స్కూల్కి, దేవునికి స్తోత్రం, హై స్కూల్కి తీసుకెళ్ళేవాడు. నాకు సైకిల్ ఉండేది. సైకిల్ అంటే మరి గొప్పగా. అప్పుడు 10 సంవత్సరాల క్రితం సైకిల్ అంటే ఇప్పుడు బండితో సైకిల్ వేసుకుని వెళ్తుంటే నా సైకిల్ మీద అతను కూడా వచ్చేవాడు. ఎటుబడితే రకరకాల ఊరంతా దిగేవాళ్ళం, స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కానీ నా స్నేహితుడు కాబట్టి ఒక రోజున సడన్ గా విజయవాడ హాస్పిటల్ నుంచి ఫోన్ చేశాడు. ఈ మధ్యన ఎన్నాళ్ళు అయ్యిద్దమ్మాయి ఫోన్ చేసి, అమ్మ ఒకసారి బావకి అమ్మ ఫోన్ అని అంటే ఈ నెంబర్ పాస్టర్ గారి నెంబర్ చేసి ఇస్తే నాకు ఇచ్చాడు. ఇది బావ పరిస్థితి, ఇలా ఉంది నా పరిస్థితి, నా ఆరోగ్యం బాగోలేదు, కొంచెం నాకు ఆర్థికంగా కొంచెం ధనం కావాలి, సాయం చేయి కొంచెం అంటే. నా దగ్గర ధనం ఉంది అప్పుడు కొంచెం ఆ టయానికి. సర్లే అని ఆ ధనం ఫోన్పే చేయించి నేను చిన్న సలహా చెప్పాను. రే మురళి ఒక మాట అన్నా, రే నా మాటని రా, లోకంలో ఎన్నో చేసి అన్నీ అయిపోయినాయి, అనుభవంతో చెప్తున్నాను రా. భార్య ఉండాలిరా, పెళ్ళి అయిపోయింది, భార్యను వదిలేశాడు, రకరకాల సంబంధాలతో ఉంటుండేవాడు, రకరకాల లోకానుసారంగా తిరిగేవాడు. మనుషులందరూ కూడా లోకానుసారంగా ఉన్నప్పుడు ఏమైందంటే మనల్ని ఉపయోగించుకుంటారు. కానీ మనకి ఏదైనా అనారోగ్యం వస్తే, ఇబ్బంది వస్తే ఎవరి దగ్గరికి రారు. భార్య ఉండాలిరా, నా మాటండ్రా. ఒకవేళ వస్తే మీ భార్యని తీసుకొచ్చుకో, ఒకవేళ రాకపోతే ఇంకొక వివాహం ఏదైనా చేసుకోరా. భార్య ఉండాలిరా, పిల్లలు ఉండాలిరా, నా మాటండ్రా అని ఒకసారి విజయవాడ కూడా వెళ్ళి చెప్పొచ్చు. అలాగే బావా, అలాగే చేస్తాను బావా ఇది అన్నాడు. తర్వాత ఇక ఏమైందో తెలియదు. ఈ మధ్యన ఫోన్లు కూడా లేవు. స్నేహితులు ఎప్పుడు కూడా మన స్నేహితుల మేలు మనం కోరుకోవాలి, మన మేలు ఇతరులు కోరుకుంటారు. దేవుని స్తోత్రం. స్నేహితుడికి నువ్వేం చేయాలంటే దినకంత్రి సలహా ఇవ్వకూడదు. స్నేహితుడికి ఏం సలహా ఇవ్వాలి? పనికొచ్చే సలహా ఇవ్వాలి, పనికొచ్చే సలహా, మంచి సలహా ఇవ్వాలి, బాగుపడే సలహా ఇవ్వాలి, జీవితాన్ని కట్టుకునే సలహా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య అంటున్నాడు ఇక్కడ, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడని. దేవునికి స్తోత్రం. తర్వాత ఆ యొక్క సామెతలు 18:24 చదవమ్మా. 18:24 సామెతల గ్రంథం. అంటే బహుమంది చెలికాండ్రి కలిగిన వాడు నష్టపోతాడంట. అనేక మంది చెలికాండ్రి కలిగిన వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కానీ స్నేహితుడు మాత్రం హత్తి ఉంటాడంట. దేవుని స్తోత్రం. ఈ రోజున స్నేహితుల దినోత్సవం కాబట్టి అచ్చంగా ఇదే చెప్తున్నా వాక్యం. స్నేహితుడు అద్దుకుని ఉంటాడంట. తల్లిదండ్రులతో చెప్పని విషయాలు కూడా బంధువులు స్నేహితులతో చెప్తారు. చెప్తారా? స్నేహితుడితో చెప్తారు, స్నేహితురాళ్ళతో చెప్తారు. ఇదే నా పరిస్థితి ఎలా ఉందే, లేకపోతే ఇదిరా నా పరిస్థితి ఎలా ఉందిరా, నాకేం చేయాలి అర్థం కావట్లేదురా అని స్నేహితులతో ఖచ్చితంగా చెప్తారు. స్నేహంలో ఉన్న గొప్ప విధానం అదే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక కొద్ది వారాల క్రితం అంటే స్నేహితుడు ఎలా హత్తి ఉంటాడనే దాని గురించి మళ్ళీ మాట చెప్తున్నా. కొద్ది వారాల క్రితం ఆరాధన ముగించుకుని నేను మా గృహానికి వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు ఉండే దగ్గరికి. అమ్మ ఏనండి జాగ్రత్తగా వెళ్ళిపోతుంటే సడన్ గా నా ఫ్రెండ్, మా స్నేహితుడు అన్నవరం ఇస్సాకయ్య గారు ఫోన్ చేశాడు.
అయ్యా అయ్యగారు నాకు అసలు ఏం బాగోలేదండి, ఒంట్లో ఏదో తేడాగా ఉందండి, ఏదో నన్ను అదో రకంగా అనిపిస్తుందండి. ఒక దురాత్మ ఆవరించేసింది ఆయన పాపం. మరి ఎవరికో ప్రార్థన చేశాడు ఆయన, అదో రకంగా అనిపిస్తుందండి, నాకు చాలా ఇబ్బందిగా ఉందండి అయ్యారు, ఒకసారి ఏమనుకోకుండా కొంచెం ప్రార్థన చేస్తారు, వెంటనే మీరు ఫోన్ దగ్గర పెట్టుకోండి అని నేను వెళ్తా ఉండి కానీ బండి మీద భాషలు మాట్లాడుతూ మొదలెట్టారు. దేవుడిచ్చిన అధికారం ఉందిగా. ఓ రబాదాల రాఖందాల హల్బరందరత్తల అని మాట్లాడతా ప్రభా నీ సేవకుడు ఆయన, ప్రభా నీ సేవకుడి మీదకి ఇప్పుడే యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా అని మాట్లాడతా ఇంటికి వెళ్ళేదాకా ప్రార్థన చేస్తాను. ఆయనకి రిలీఫ్ వచ్చేసింది. ఇంటికి వెళ్ళేసరికి దేవుని స్తోత్రం. ఆయనకి చూడండి, ఆ టైంలో నా స్నేహితుడికి ఫోన్ చేస్తే బాగుంటుంది, నా ఫ్రెండ్కి నాకు తేడాగా ఉందని ఆయనకి అర్థమైపోయింది. దేవుని స్తోత్రం. నిజమైన స్నేహితుడు హత్తుకుని ఉంటాడట. దేవుని స్తోత్రం. చాలా మంది వస్తారు మన జీవితంలో స్నేహాలు. ఏ స్నేహం గొప్పది ఎవరని చెప్పండి. ఏసై స్నేహం గొప్పది. మనుషులు చెప్పనా, నీకంటూ ఒక ప్లాట్ఫామ్ లేనప్పుడు, నువ్వు ఎదగినప్పుడు, నువ్వు అడిగంటిపోయి ఉన్నప్పుడు, దేనస్థితిలో ఉన్నప్పుడు, నువ్వు పేదవాడిగా ఉన్నప్పుడు, పేదదానిగా ఉన్నప్పుడు, నువ్వు ఈ పరిస్థితి బాగోనప్పుడు నీ కన్నీరు తుడిచిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని చచ్చిపోయినా మర్చిపోకూడదు. వాళ్ళు దేవుని స్తోత్రం. చచ్చిపోయినా మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. నిజం, మన బాధల్లో మనం ఆదరించిన స్నేహితులు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే చాలా విలువైంది స్నేహం, మీకు తెలియదు. స్నేహితులు ఇంకో మాట ఎప్పుడు చెప్తుంటాను నేను. అన్నయ్య ఫ్రెండ్ కడియించన్నా చనిపోతే అన్నయ్యలు ఎత్తుకొచ్చారు చేతుల మీద. మరి మీలో అప్పుడు ఆ టైంలో వచ్చిన వాడు ఎవరు ఉంటే అక్కడికి తెలిస్తే చెరుకు తోటలో ఎక్కడో అతను చంపేస్తే ఎవరో ఆ శవాన్ని పోస్ట్ మార్టం పంపించాలంటే పోలీసులు అందరూ వస్తే వాళ్ళందరి సమక్షంలోనే వీడు నా స్నేహితుడు అని చెప్పి ఆ శవాన్ని రెండు చేతుల మీద ఎత్తుకుని అక్కడే ఆటోలోకి ఎక్కించి తీసుకెళ్లి పోస్ట్ మార్టం కాడికి అక్కడికి అప్పచెప్పారు. ఇది ఏ బంధం అయ్యా అంటే ఇది స్నేహ బంధం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మరోసారి ప్రైవేట్ మాస్టర్ గారు ఒక ఆయన ప్రాజెక్టులో పడి చనిపోతే ఆయన కూడా బంధువులు ఎవరో కూడా తీయకపోతే అప్పుడు కూడా అన్నయ్య వెళ్ళి చేతుల మీద ఎత్తుకుని ఇలా భుజం మీద వేసుకుని ఆ ప్రాజెక్టు కాడ తాడెత్తి లోతుంది కిందకి పైకి అయ్యా ఉంటుందా, ఆ పైకి ఒడ్డుకి తీసుకొచ్చి ఆ పోలీసుల సమక్షంలో ఆ బాడీని ఆ వ్యాన్ ఎక్కించారు. ఏంటయ్యా అంటే ఇది స్నేహం అంత గొప్పది. దేవుని స్తోత్రం. స్నేహానికి మతం అడ్డు లేదు, కులం అడ్డు లేదు, లేకపోతే ఇంకా ఆస్తిపాస్తులు కూడా అడ్డు ఉండవు. స్నేహం అనేది అంత గొప్పది. ఆ యొక్క ఇంచుమించుగా దేవుడు పలికించకపోతే ఏది రాదు. నేను చెప్పకూడదు అనుకుంటాను, కానీ దేవుడు ఏదో ఒకటి పలికిస్తుండే. చెప్తే ఒకవేళ పదే మనం పిల్లల్ని ప్రేమిస్తున్నాం అనుకుంటారేమో అని మళ్ళీ నా ఆలోచన. ఏలియా జతకొచ్చే వాళ్ళలో బాగా ఎక్కువగా హిందుత్వంలో ఉన్న హిందూ సహోదరులు ఉన్నారు. ఈ మధ్యన ఇంకో కుర్రోడు ఇబ్రహీం అని ఒక సహోదరుడు వస్తున్నాడు. బాబు మీరు ముస్లిమ్సా అని అడిగానే. ఇబ్రహీం అంటే అంతేగా, అవునండి అంకుల్ అన్నాడు. సరే బాబు మంచిది నాన్న, పోలే ఇబ్రహీం అంటే మా బైబిల్ భాషలో అబ్రహాము అని అర్థం అని చెప్ప. దేవుని స్తోత్రం. ఎవరైతే ఏమైంది, స్నేహం గొప్పది. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ మతమైనా ఏదైనా సరే స్నేహమో గొప్పది. యేసయ్య అన్నది అది, స్నేహితులను సంపాదించుకోండి అంటున్నాడు యేసయ్య. మరో చోట ఏమన్నదంటే సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడెవడునూ లేడు అంటున్నాడు యేసయ్య. అంటే యేసయ్య ముందుగా చెప్పేస్తున్నాడు, నేను మీ అందరి కోసం ప్రాణం పెడుతున్నాను అని. అక్కడ ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, డైరెక్ట్ గా చెప్పకపోయినా. తన స్నేహితుల కంటే ఎక్కువగా ప్రాణం పెట్టే స్నేహితుడు ఎవరు కూడా లేరు అంటున్నాడు. ప్రాణం పెట్టే పరమ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. సకల మానవాళి కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన కూడా ఏమంటున్నాడంటే, ఒక చోటన అంటాడు యేసయ్య చిన్నపిల్లలారా అంటాడు, ఒక చోట. మరో చోటన అంటాడు నా స్నేహితులారా అంటాడు. చిన్నపిల్లలారా తినటానికి ఏదన్నా ఉందా అంటాడు. పోయిన వారం వాక్యం అదేగా. మరో చోటన స్నేహితులారా అని పిలుస్తాడు.
చూడండి ఎంత ప్రేమ దేవునికి స్తోత్రం. తర్వాత అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం కూడా చదవమ్మా. 15. మిమ్ములను దాసులని పిలవక, దాసుడు అంటే పనివాడు, దాసులు అని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు శిష్యులతో యేసయ్య. దేవుని స్తోత్రం. నిజంగా యేసయ్య దగ్గర ఆ దినాల్లో మనం ఉన్నామనుకో, ఆ మాట అనగానే మనం వెళ్ళి సంఖ్యకు కూర్చుంటాం. స్నేహితులారా అన్నాడు కదా అని చెప్పి మనం ఇక చాలా లోపుకుంటాం. కానీ యేసయ్య అంటున్నాడు, మీరు నా దాసులు కాదు, నా స్నేహితులు అన్నాడు శిష్యుల్ని. దేవుని స్తోత్రం. అయినా ఉప్పుపోలేదు, తగ్గిపోలేదు, నార్మల్ గానే ఉన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. దాసుడు కంటే కూడా స్నేహము గొప్పది. దేవుని స్తోత్రం. రెండోది, స్నేహితుడికి కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండటం వలన ఏమైందంటే ఇంకా వారి స్నేహబంధం మరీ ఎక్కువైంది. అర్థమవుతుందని చెప్పు. సహవాసం స్నేహితుడికి ఏదో ఎప్పుడో ఒకసారి చూస్తే అది వేరు, కానీ వాళ్ళు పదే ఎక్కడ కలిసి టీ తాగడం కానీ లేదా బిస్కెట్లు తినడం కానీ. ఇప్పుడు బిస్కెట్లు తినే ఒక కల్చర్ వచ్చింది కదా, ఏమంటారు ఇవన్నీ స్నాక్సా? టీ తాగడము, బిస్కెట్లు తినడము, ఇంకేంటి నాన్న టిఫిన్ ఏదని చేయటం. ఇలా ఇది కూడా ఏమైందంటే కమ్యూనికేషన్ పెరిగింది. లేవండి కాదు సరే ఆ మాట అంటాం, ఆ మాట ఎందుకో నా పనిపేరు. ప్రతి దాంట్లో కూడా యూనిటీ ఉంది. ఆటోలు యూనిటీ ఉంది, ఇంకా లోకల్లో కాపీ మేస్త్రి యూనిటీ ఉంది, మెకానికల్ యూనిటీ ఉంది, ఉందా? ప్రతి యూనిటీ ఉంది. మరి సేవకుల యూనిటీ కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. అసలు యూనిటీలో ఏముంది? అసలు అమ్మ యూనిటీలో ఏముందో తెలుసా మీకు? జోలికి ఒక తోక లాంటి వాడు అంటే మనకు ఎలా ఉన్నారు అన్నా సరే అలా మళ్ళీ మనకి తేడాగా తిట్టి ఏదన్నా అన్నారనుకో, అమ్మ ఎలాంటి వాళ్ళతో వద్దులే, మనం బురద మీద రాయితే అవి అంతేనా మనమే పడుతుంది. మంచి వాళ్ళు అనుకో, వాళ్ళకి బాబు అమ్మ బాగున్నారా అని అడగొచ్చు, బాబు నాన్న బాగున్నారా అని అడగొచ్చు. ఇలా తేడాలు తెలిసిన తర్వాత నువ్వు కొంచెం ఎడంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, సహోదరులు 100% ఐక్యంగా ఉంటేనే ఆశీర్వాదం. ఆమేనంటే సహోదరులు అంటే సహోదరుడు అంటే దానికి అర్థం ఉదరుడు. ఉదరం అంటే పొట్ట, అంటే ఒక తల్లి గర్భంలోంచి పుట్టిన వాళ్ళు సహోదరులు అంటారు. అర్థమైంది మీకు? ఒక తల్లి గర్భంలో నుంచి పుట్టిన వాళ్ళు సహోదరులు. మరి మనం ఎలా సహోదరులం అయ్యాము? యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం అందరం కూడా ఆయన పరమ తండ్రిగా మట్టి ఆయన రక్తంలో కడగబడి మనమందరం కూడా దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. మనం కూడా సహోదరులమే. దేవుని స్తోత్రం. అంత ఐక్యంగా ఉన్నప్పుడు ఏమైందంటే ఆశీర్వాదం ఉంటుంది అక్కడ. అందుకే సంఘం ప్రార్థన ఎలా వెళ్ళాలంటే ప్రార్థన. దేవుని స్తోత్రం. ఆ యొక్క అపోస్తుడైన పౌలు గారు ఆయన్ని దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడని చెప్పి ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఆయన జాగ్రత్తగానంటే జైల్లో పడేస్తే అదే టైంలో ఆ జైలు గదిలోకి ఒనేసిమో అని ఒక దొంగతనం కేసులో పట్టుబడ్డాడు. ఆయన తీసుకొచ్చి జైల్లో పడేశారు. ఈయన్ని అలా కలిపి ఒకే జైలు వేశారు. ఎవరే? ఒనేసిముని పౌలు గారు. బాబు ఎవరో బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని మాట్లాడుకుంటారు కదా, నువ్వు ఏ ఊరు ఏ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చావంటే, అయ్యా నేను ఫిలోమోన్ గారు అయ్యగారి ఇంట్లో పనిచేస్తున్నాను, ఒకరోజు నా బుద్ధి గడిదిరి అక్కడ వస్తువు దొంగతనం చేశాను, చేయడం వల్ల నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారండి బాబు అని నిజం ఒప్పేసుకున్నాడు. అప్పుడు పౌలు గారు అప్పటికే ఆయన వస్తాడు. అప్పటికే ఆయన ఏమన్నాడు, వారు బాబు సర్లే ఏదో తెలియజేశావు, నువ్వు క్షమిస్తున్నాడు దేవుడు, ఎప్పుడు ఇలా చేయకోకు, నువ్వు ప్రభుని నమ్ముకో, మొత్తం అవి వదిలేయి, నీ పాత జీవితాన్ని అంతా వదిలేయి, ఇక నీ పాపం అంతటిని యేసయ్య క్షమిస్తున్నాడు, ఇక నుంచి నువ్వు నూతనమైన వ్యక్తివి, నువ్వు నూతనంగా జీవించు, యథార్థంగా జీవించు అని కొన్ని విషయాలు చెప్పి ఆయన అక్కడ ఆ శిష్యుని ఏం చేశాడంటే అక్కడ రక్షణలోకి నడిపించాడు ప్రభు దగ్గరికి. దేవుని స్తోత్రం. దొంగోడిని రక్షణలోకి నడిపించి ఆ దొంగోడు జైలు నుంచి విడుదలయ్యేటప్పుడు ఆ యొక్క ఒనేసిము అనే దొంగోడికి ఒక లెటర్ ఇస్తాడు చేతికి. ఆ లెటర్లో ఏమని రాస్తాడంటే, ఫిలోమోను నా సహోదరుడా, ఏ ఇంట్లో అయితే దొంగతనం చేశాడో ఆ యజమానుడు పౌలు గారి స్నేహితుడి. అర్థమైందా? నా స్నేహితుడా, ఎన్నోసార్లు నువ్వు నాకు సాయం చేశావు,
ఇతను నా బంధకాల్లో, నా చెరసాల్లో నేను కరిన కుమారుడు ఒనేసి. ఒకప్పుడు ఇతడు దొంగోడే, కానీ ఇప్పుడు దొంగోడు కాదు. ఒకప్పుడు ఇతడు ఇదిగో నీకు నష్టం కలిగించాడు, హాని కలిగించాడు, ఇబ్బంది కలిగించాడు, బాధ కలిగించాడు. కానీ ఇప్పుడైతే ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడైతే నీకును నాకును మనందరికీ కూడా ప్రయోజనకరమైన వ్యక్తి ఒనేసిము అని ఒక లెటర్లో రాసి, ఒకవేళ ఇతడు నీ దగ్గర దొంగతనం చేసింది ఏదన్నా బాకీ ఉంటే నేను వచ్చాక నేను ఇస్తాను, లేకపోతే నా దాంట్లో పడు, ఇతను మాత్రం క్షమించి మునుపటిలాగా నీ కుమారుడిలాగా చేర్చుకో దగ్గరికి అని ఒక లెటర్ రాసి పంపిస్తాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ యొక్క ఫిలోమోను గారికి అపోస్తుడైన పౌలు గారికి ఉన్న స్నేహం మధ్యలో ఈ ఒనేసిము అనే ఒక దొంగ మారు మనసు పొందినట్టుగా దేవుని వాక్యంలో కనబడుతుంది. ఫిలోమోను పత్రిక కేవలం ఒక పేజీ ఉంటుంది, ఒక పక్కనే ఉంటుంది. అది కూడా ఆ పత్రిక, ఆ లెటర్ అంతా అర్థం. అది మీకు దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? ఇద్దరు స్నేహితులు మయ్యానున్న ఒక దొంగోడు ఏమయ్యాడంటే మారు మనసు పొందాడు దొంగోడు. అర్థమైంది? మునుపు మనం అందరూ కూడా నిష్ప్రయోజనమైన వ్యక్తులవి. యేసుక్రీస్తు ప్రభు రక్తంతో ఇప్పుడు ఏమైందంటే లెటర్ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. అర్థమైందో వాక్యం మీకు? ఇప్పుడు ఆ దొంగోడు ఎవరు? అర్థం కాలా? మనమే. ఆ దొంగోడు మనమే. ఆ యొక్క పౌలు గారి ప్లేస్ లో యేసై ఉన్నాడు. ఆ రక్తం ఏంటంటే లెటరే, తండ్రి యెహోవా దేవుడికి లెటర్. ఆ యొక్క ఫిలోమోను గారు ఎవరంటే యెహోవా దేవుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆయన రక్తంతో లెటర్ రాశాడు. ఒకప్పుడు మనకి నిష్ప్రయోజనమైన వాడే ఇతడు, కానీ ఇప్పుడైతే ప్రయోజనకరమైన వ్యక్తి తండ్రి. ఈ వ్యక్తి ఎందుకంటే నా రక్తంతో కడగబడ్డాడు, నా రక్తంతో కడగబడింది కాబట్టి ఇతడు ప్రయోజనకరమైన వ్యక్తి అని చెప్పి తండ్రి అయిన యెహోవా దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య మన కోసం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారికి కూడా ఈ లోకంలో ప్రార్థన చేయడం అవసరమైంది. అమ్మ అర్థమైంది? మనం ఎంతలో యేసయ్య కూడా ప్రార్థన చేశాడని ఉంది వాక్యం. యేసయ్య కూడా విజ్ఞాపన చేశాడని ఉంది. అంతేకాకుండా తండ్రి అయిన యెహోవా దేవుడి దగ్గర ఇప్పటికీ కూడా ఆయన కుడిపార్శాన విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. పాత నిబంధనలో మీరు చూస్తే ఎక్కడ చూసినా యెహోవా దూత వచ్చి యుద్ధం చేసింది అని ఉంటుంది, కానీ ఆ యెహోవా దూత ఎవరనేది ఎవరికి తెలియదు. ఆ యెహోవా దూత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే యెహోవా దూత. దేవుని స్తోత్రం. యెహోవా దూత వెళ్ళి 185,000 మందిని మొత్తెను. యెహోవా దూత వెళ్ళి యుద్ధం చేసిను. యెహోవా దూత అలా చేసిన ఇలా చేసిన అని ఉంటుంది కదా, అది యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. అన్ని నామముల కన్న పైనామము యేసునామము, ఎన్ని తరములకైన గణపరచదగి నామము. నామముల కన్న యేసునామము, ఎన్ని తరములకైన గణపరచదగి యేసునామము. సమూయేలు 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటే, ఆ 2వ సమూయేలు 1వ అధ్యాయము 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే దావీదు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడో తెలుసా? యోనాతాను చనిపోయినప్పుడు మాట్లాడుతున్నాడు. ఏడుస్తా దావీదు మాట్లాడుతున్నాడు అక్కడ యోనాతాను చనిపోయినప్పుడు. వాళ్ళిద్దరు బైబిల్లో ప్రాణ స్నేహితులు అంట వాళ్ళిద్దరు, యోనాతాను దావీదు. నేను ఒకసారి మా మిత్రుడు ఇస్సాకయ్య గారు ఫోన్ చేసినప్పుడు, నా మిత్రుడా యోనాతానా అంటారు ఒక్కోసారి. ఆయన మా మిత్రుడా డేవిడ్ రాజు గారు
అంటాడు ఆయన. ఫ్రెండ్షిప్ కదా. దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉన్నావు. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుతున్నాను. అంటే ఏడుస్తున్నాను, చాలా దుఃఖపడుతున్నాను నీ కోసం నేను అంటున్నాడు. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. దేవునికి స్తోత్రం. అసలు ఎంత మర్మం రాయించాడో చూడండి ఇక్కడ. స్త్రీలు చూపించే ప్రేమ కంటే కూడా అధికమైన ప్రేమ అయ్యా నీ ప్రేమ నా పట్ల. దేవునికి స్తోత్రం. స్త్రీలు ఒక భార్య భర్త మీద చూపించే ప్రేమ కంటే, ఒక ప్రియురాలు ప్రియుడి మీద చూపించే ప్రేమ కంటే, ఒక తల్లి బిడ్డ మీద చూపించే ప్రేమ కంటే కూడా ఇదిగో నీ ప్రేమ అతీతమైందయ్యా అని అంటున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. యోనాతాను మరణించినప్పుడు దావీదు ఏడుస్తా ఈ మాట అంటాడు, నీ ప్రేమ చాలా అతీతమైంది, స్త్రీలు చూపించే ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమ నీ ప్రేమ. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. నిజమైన స్నేహితుడు స్టార్టింగ్ చదువుకున్నాం, విడువక ప్రేమిస్తాడండి. దేవునికి స్తోత్రం. ఈ యోనాతాను ఎవరంటే ఒక వరుసలో చూస్తేనేమో మనమరిది వరుస అవుతాడు దావీదు, ఒక వరుసలో చూస్తేనేమో స్నేహితుడు వరుస అవుతాడు. దావీదు అరణ్యాలమ్మట పారిపోయి కొన్నాళ్ళకి సింహాసనం ఎక్కాక రాజయ్యాక, నేను ఈ సంతోష సమయంలో మేలు చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగుతాడు. రాజులైన వాళ్ళు ఏం చేస్తారు తెలిసే, శత్రువులు మిగిలితే శత్రు శాసాన్ని పిల్లల్లో కూడా చంపేస్తారు ఉంచుకోకుండా. కానీ ఆయన ఏమంటాడంటే, నేను మేలు చేయడానికి యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగుతాడు దావీదు. ఎలాంటి మనసు చూడండి. అంటే అయ్యా ఒక మెఫీబోషెతు అని ఒక కుంటికాలు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఒక యొక్క ఊర్లో ఆ మెఫీబోషెతు అనేవాడు ఉన్నాడంటే అతను పిలిపించింది అంటాడు. ఎవరు? సౌలు మనవడో యోనాతాను కుమారుడు. అతను పిలిపించంగానే అతను అంటాడు, అతను భయం ఎంత బిక్కి బిక్కిమంట వచ్చి, అయ్యా రాజా అని అంటే ఎక్కడ చంపేస్తాడని అతను భయం. అప్పుడు నేను నిన్నేమి చంపను, సదాకాలము కూడా నీవు నా బల్ల యొద్దే భోజనం చేయాలి, నా ఇంటిలోనే ఉండాలి అంటాడు. అది ఏ విషయం? శత్రువుని ఎవరన్నా పక్కన ఉంచుకుంటారు శత్రువు కుమారుల్ని? సదాకాలం. ఎవరు శత్రువు అంటే వాళ్ళ తాత శత్రువు సౌలు. ఒకవేళ వాళ్ళ తాతల గురించి వాళ్ళ తండ్రి గురించి ఒకవేళ ఇతని మీద పగబడతాడేమో అని ఆలోచన కూడా లేకుండా సదాకాలము నా బల్ల యొద్ద నేను భోజనం చేయాలి అంటాడు దావీదు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు చరిత్రలో నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏ సేవకుడు వాకింగ్ చెప్పినా మీరు గమనించింది ఎక్కడైనా ఎవరొకరు దావీదు గురించి చెప్తానే ఉంటారు. కారణం ఏంటనుకుంటున్నారు? అది దేవుడికి అంత ఇష్టంగా జీవించాడు దావీదు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎక్కువగా రాయబడిన పేర్లు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడి పేరు మొదటిది. రెండోది సుమారుగా 1100 సార్లు దావీదు పేరు రాయబడింది. ఎన్నిసార్లు? 1100 సార్లు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఆ దినాల్లో ఆయన వెళ్తుంటే ఏమని పిలిచారు? దావీదు కుమారుడా అని పిలిచారు. ఆయన వంశంలో జన్మించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సదాకాలము ఈతో నేను జీవించడాను యేసయ్యా. సదాకాలము ఈతో నేను జీవించడాను యేసయ్యా. యేసయ్యా ఆశీర్వాదం అండి. యేసయ్య అని పేరు తెలిస్తే చాలు. అమ్మ అర్థమవుతుందా? పాస్టర్ గారు ఎందుకు ఆ పాట పలుకుతున్నారంటే ఆ పేరు కలిస్తే ఆ బ్లెస్సింగ్ మీకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అంత గొప్ప వ్యక్తి
అంత గొప్ప మనసు కలిగిన వాడు ఈ దావీదు. దేవునికి స్తోత్రం. ఎక్కడదయ్యా ఆ మనసు అంటే దేవుని మనసు. అది దేవునికి స్తోత్రం. దేవుని మనసు అది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. 24వ కీర్తనలోనో ఎక్కడో 24 అనుకోండి, 24లో 23లోనో, నా నాలుక అంటిపోవచ్చు ఉన్నది, నా తలలో ఈ యొక్క గుచ్చబడి ఉన్నవి, నా పరిస్థితి ఇలా ఉంది, దుష్టులైన వాళ్ళందరూ నన్ను చుట్టుముట్టారు అని ప్రవచనానుసారంగా దావీదు ఒక అధ్యాయం రాస్తాడు. అది ఎవరి గురించి రాస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు గురించి. 2 రోజుల తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసమ్మా? తెలుసా తెలీదా? కానీ సుమారుగా ఒక 700 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో కూడా, యేసు ప్రభు వారు వస్తారు, ఆయన ఇలా శిలువ మీద మరణిస్తారు, ఆయన ఇలా జరిగిద్దని ప్రవచనం రాయబడింది అక్కడ దావీదు చేత. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంత గొప్ప యేసయ్యను మనం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఆ యొక్క దావీదు అంటున్నాడు, యోనాతానా నా మిత్రుడా అంటున్నాడు. ఓ పక్కన యోనాతాను కుమారుడికి సదాకాలం నా బల్ల వద్ద నువ్వు భోజనం చేయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనీసం మనం అడిగిన వాళ్ళకి కూడా 10 రూపాయలు ఇవ్వం. అమ్మ ఎత్తమా? చెప్పండి. అడిగిన వాళ్ళకి కూడా 10 రూపాయలు ఇవ్వడానికి మనం 100 సార్లు ఆలోచిస్తాం. ఉన్న 10 రూపాయలు ఇడికి ఇచ్చేస్తే మనకేమవుతుందని. కానీ ఆ మనసు చూడండి, సదాకాలం అంటే జీవిత కాలం అంతా కూడా మెఫీబోషెత్ బిల్లు అంతా కూడా దావీదు కట్టేశారు. అక్కడ భోజనం బిల్లు అంతా సదాకాలం వాళ్ళ దగ్గర భోజనం అంటే అంతే కదా, సదాకాలం మీ బిల్లు అంతా కూడా యేసయ్య కట్టేశాడు. ఆమె చాలా మర్మలోకి నడిపిస్తున్నాడు. వాళ్ళు ఏంటో దేవుడు చాలా లోతుకి వెళ్ళిపోతుంది సబ్జెక్ట్. మన బిల్లు అంతా కూడా మనం ఏమేమైతే ఖర్చు పెడతామో, ఏమేమైతే తింటామో, ఏమేమైతే చేస్తామో అన్ని యేసయ్య ఆ బిల్లు కట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఫ్రెండ్ ఎవరైనా మన హోటల్ తీసుకెళ్ళయ్యా ఎంత తింటావు తిను, మొత్తం నేను చూసుకుంటాను అనుకోండి, ఏం చేస్తాం? ఎప్పుడు చిన్న రకాలు కూడా ఆ రోజు నేను, ఎందుకంటే బిల్లు ఎవరు కడుతున్నారు? నువ్వు కట్టవు కాబట్టి, వేరే వాళ్ళు నీకు మాట ఇచ్చారు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఎంత కడుపు నిండా తినేస్తావు, ఎంత కావాలితే అంత. దేవునికి స్తోత్రం. ఏది కావాలితే అది తింటావు, ఎందుకంటే నీ యొక్క బిల్లు అంతా కూడా నీ స్నేహితుడు చెల్లిస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అలాగే యేసయ్య మన జీవితంలో అయ్యే ప్రతి బిల్లు కూడా యేసయ్య పే చేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అదే ఈ లోకంలో కనబడే హోటల్లోకి మనం వెళ్ళి భోజనం చేసో, లేకపోతే టిఫిన్ చేసో, లేకపోతే బిర్యానీ బిల్లు కట్టలేదు అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? పాతకాలంలో అయితే పిండి రుబ్బిచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తారు? ప్లేట్లు కడిగించడం, తుడిపించడం. మనోళ్ళు చెప్పేటంటే కొంచెం ఎక్కువే చెప్తారు. వీడు ఎంత మోసం చేశాడు, తినేసి కడిపినండా అని కొంచెం కఠినంగా చెప్తారు. మరి మనం బిల్లు కట్టకపోతే సైతాన్ని కూడా ఏం చేస్తాడని మన కాలర్ పట్టుకుంటాడు. ఏం బిల్లు కట్టాలి? మనం చేసిన ప్రతి పాపానికి కూడా యేసుక్రీస్తు ప్రభు బిల్లు కట్టేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం. కట్టేశాడు కాబట్టి సైతాన్ని కాలు వదిలేశాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏమైతే తెలుసా, ఇప్పుడు అందరూ మంచి వాళ్ళే. ఒకప్పుడు అందరి పరిస్థితి ఏంటి అయ్యా? ఇప్పుడు మంచి వాళ్ళు అందరూ కాదంటే ఒకప్పుడు పరిస్థితి ఏంటి? సంఘంలోకి రాకముందు, లేదా యేసు ప్రభు దగ్గర రాకముందు నీ బిల్లు ఎవరు కట్టారనుకుంటున్నావు? ఇక్కడికి వచ్చాక నీ పాపపు బిల్లు అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు పే చేసేసాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే వాడు మన కాళ్ళను పట్టుకోవడానికి అవకాశం లేదు సైతాన్ని. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మరో మాట చూసుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6-7 వచనాలు. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
తెలుసా? అబ్బా వాక్యం వింటున్నావా? వాక్యం పిల్లలు ఎన్నట్టుగా ఉంటారు కానీ ఇక్కడ వినేసి తర్వాత వాళ్ళ మైండ్లో ఎంత స్పీడ్కి వెళ్ళిపోద్దంటే ఇక్కడున్న వాక్యాల తర్వాత మనకే చెప్తారు. వాళ్ళు ఏం చెప్పిందమ్మా మొన్న రోజున ఏదో చెప్పిందమ్మా సంఘాలో, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారని అన్నాను. ఇప్పుడు ఎవరు ప్రేమిస్తారు తెలిసి ఎక్కువగా? చెప్పండి ఎవరు? చెప్పాలి. ఎవరైతే లోకంలో బాగా మునిగిపోయి లోకంలో పాపంలో భయంకరంగా జీవించి వాళ్ళు ప్రభు దగ్గరకు వస్తారో అలాంటి వాళ్ళు ఇక దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారంటే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే లోకంలో ఎవరు కూడా నీ పాపాలు క్షమించాలన్న వాళ్ళు ఎవరు లేరుగా. అమ్మ అర్థమైందా? నీకు ఇచ్చేస్తే పుణ్యం వస్తే అచ్చేస్తే పుణ్యం వస్తే అంతవరకే కానీ నీ పాపాలు క్షమించాను, నా రక్తంతో నేను కడిగాను, ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు అన్నవాళ్ళు లోకంలో ఎక్కడ ఎవరు లేరు. అలా అన్నవాళ్ళు ఎవరయ్యంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. దేవుని స్తోత్రం. అందుకే జనాలు తండోపతండాలుగా గుంపులుగా ఈ రోజున ప్రభువుని తెలుసుకోవడానికి కారణం. దేవుని స్తోత్రం. ప్రభు ఏం చేస్తున్నాడు అంటే ఆయన రక్తంతో ఆయన బిడ్డలందరినీ కడిగేస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఆ తర్వాత చదవను. ఒక కొండ మీదకి దైవజనుడైన మోసే వాళ్ళ అన్నయ్య అక్క ఇద్దరు వచ్చారు. కొండ మీద వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతో ఏమని మాట్లాడుతున్నాడంటే అహరోను మిరియాములతో ఏమని మాట్లాడుతున్నాడంటే అక్కడ నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ప్రవక్త ఉంటే కనుక ప్రవక్తతో నేను కల్లో మాట్లాడతానని చెప్పేస్తున్నాడు. కానీ ఈ మోసే అనేవాడు అట్లాంటి వాడు కాదు, అంతకంటే విలువైన వాడు అంటున్నాడు దేవుడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే చదువు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళా. దేవుని ఇల్లు అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలోనే నమ్మకస్తుడు అంటే మోసే. దేవునికి స్తోత్రం. నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు మోసే. నేను గోడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. దేవునికి స్తోత్రం. దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాను అంటున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ రేంజ్ ఏ రకం ఉందో దేవుడితో అర్థమవుతుందా? సేవ స్టార్టింగ్ దినాల్లో దేవుడు ఇచ్చిన మాట నాకు మోసేకు తోడై ఉన్నట్లుగా నీకు నువ్వు తోడే ఉంటావు అన్నది. ఇప్పుడు లోతుకి వెళ్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది. రెండోది ఒక రోజున మళ్ళీ ఏమన్నాడంటే నీవు బ్రతికి దినములన్నిటా కూడా ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అని మాట ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మోసేతో దేవుడు ఏమంటున్నాడంటే దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాను అని అన్నాక. అంటే దానికి అర్థం ఏంటంటే మోసే దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాడు? మనం కాదు, మనం సామాన్యులు వాళ్ళతో పోల్చుకోవడం మనం సరిపోం. వాళ్ళకి మనకి 1,00,000 కిలోమీటర్ల తేడా ఉంటుంది. వాగ్దానం చెప్తున్నాను అంతే. ఒకవేళ మీరు మనలో ఊహించుకోకండి. వాళ్ళకి మనకి 1,00,000 కిలోమీటర్లు ఉండదు తేడా. ఆకాశంలో వాళ్ళు ఉన్నారు, మనకి ఎంత ఉన్నాం. ఇంకా మీకు అర్థమైందని చెప్పాలంటే మోసే. దేవుని స్తోత్రం. మోసే దేవుని దృష్టిలో అలా ఉన్నాడంటే అసలు మోసే పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మూలవాక్యం అర్థం కావట్లేదు మీకు? ఎవరు మోసే దేవుని దృష్టిలో? బుర్రలో కొంచెం కుదిరట్టు మూలవాక్యాన్ని కుదిరట్టు ఎవరు? స్నేహితుడిగా ఉన్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు మోసే. నాతో దర్శనమిచ్చి నేను ముఖాముఖిగా మోసే మాట్లాడుతానని దేవుడే అంటున్నాడు అక్కడ, మనుషులు కాదు. అని మళ్ళీ ఏమంటున్నాడు? నా సేవకుడైన మోసేకి విరోధంగా మీరు ఎందుకు మాట్లాడారు అని అహరోన్ని మిరియాముని కూడా ఆ యొక్క గద్దించాడు. అహరోను కూడా దేవుని సేవకుడే. కానీ మోసే పక్షాన దేవుడు అక్కడ నిలబడినట్లుగా మాట్లాడినట్లుగా వాక్యంలో కనపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే నేను చాలాసార్లు అనుకుంటాను, ఏ సేవకుల గురించి మీరు ఎక్కడ చెడుగా మాట్లాడొద్దు, ఏ విశ్వాసుల గురించి చెడుగా మాట్లాడొద్దు. వాళ్ళ పిల్ల ఎట్లాంటిది అని అంటే రేపొద్దున మన పిల్లకి అలా జరిగిద్ది. వాళ్ళ పిల్లోడు అట్లాంటి వాడు అంటే రేపొద్దున మన పిల్లోడికి అట్లా జరిగిద్ది. ఇట్లాంటివి మనం అనకూడదు. ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. అందుకే ఎవరి గురించి మనం చెడుగా
మాట్లాడకూడదు అంటుంటా చాలాసార్లు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందంట. దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. మొన్న రోజున దేవుడు నన్ను మార్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత మొన్న రోజున స్వరమైన పడతం ప్రార్థన చేస్తుంది. నీ దోష శిక్ష సమాప్తమైంది అన్నాడు దేవుడు. నీ దోష శిక్ష ఎప్పుడు 15 సంవత్సరాల తర్వాత నిలబడింది మాట. ఇప్పటికి నీ శిక్ష, నీ దోష శిక్ష. అందరూ తాగి 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 చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయారు గుంపులు జనం. మరి అదంతా ఊరకనే అర్థమైందా? మరి అంత ఊరకనే పోదు కదా. అంతా 15 సంవత్సరాల తర్వాత నీ దోష శిక్ష సమాప్తమైంది అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఖైదీని జైల్లో కొన్ని సంవత్సరాల తర్వాత బాబు నీ శిక్ష పూర్తయింది, నిన్ను వదులుతున్నావు అంటే ఎలా ఉండదో. దేవుని స్తోత్రం. ప్రతి మనిషిలో కూడా నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు ఎదగలేకపోతున్నావు గుర్తుంచుకో. ఒక బలమైన మర్మం చెప్తుంది. నువ్వు ఏ విషయంలో అయితే పదే వెనక్కి వెళ్ళిపోతున్నావు ఆ విషయంలో ఆ యొక్క పితరుల శాపం ఏదో ఒకటి నీ మీద పనిచేస్తుంది అని అర్థం. పితరుల శాపం నిన్ను, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో కొంచెం వెనక్కి లాగుతుంది అని అర్థం అన్నమాట. అప్పుడు అలాంటిది అన్నప్పుడు దాన్ని ఏమంటారంటే జనరేషన్ కర్స్ అంటారు. అట్లా పితరుల శాపం అంతా విడిచివేయబడాలి. దేవుని స్తోత్రం. కుటుంబాల మీద ఉన్న పితరుల శాపం అంతా యేసు నామములో విడిచివేయబడును గాక. శాపపు కాడి యేసు నామములో విడిచివేయబడును గాక. పితరుల శాపం అంతా యేసు నామములో బ్రేక్ అవును గాక. దేవుడు నిజంగా గలతీ 3:14 ప్రకారం యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ శాపం అంతా కూడా ఎవరైతే యేసయ్య శిలువ దగ్గరికి వస్తారో ఆ శాపం, మన శాపం అంతటిని శిలువ మీద పడిపోద్దని తెలియదు. అర్థమవుతుందా? అర్థం కాలా? ఓ పక్కన క్లియర్గా చెప్తాను, మనుషులు కాడి మోస్తున్నారు ఏదన్నా, పక్కన ఇంకో మనిషి సపోర్ట్గా పట్టుకున్నాడు, మీకు ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? కాడి మనం మోస్తున్నట్టు ఉంది కానీ ఎడ్లు కాడి లాగా అసలు మోసేది ఎవరంటే యేసయ్య శిలువ కాడి మీద ఉంది మన శాపం అంతా. మన భారం అంతా ఆయన మీదకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి అయ్యా నువ్వే నా దిక్కయ్యా, ఇక నాకు నువ్వు చెప్తే ఏరే ఆధారం, ఇక శాపమో నష్టమో కష్టమో బాధో సుఖమో ఏదైనా నువ్వే ఆయన అంటున్నావు, నీ శాపం అంతా, నీ కుటుంబం శాపం అంతా, నీ పితరుల శాపం అంతా కూడా శిలువ మీదకి వెళ్ళిపోతుంది. ఒకసారి గలతీ 3:14 చదవండి, త్వరగా ముగించేసుకోండి. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. త్వరగా గలతీ 3:14. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించిన దేవునికి స్తోత్రం. అబ్రహాము కాలమేమో 4000 సంవత్సరాల క్రితం, అంటే యేసుక్రీస్తు ప్రభువారి కాలానికి అప్పటికే 2000 సంవత్సరాలు అయిపోయింది అబ్రహాం కాలం. కానీ అబ్రహాము ఆశీర్వాదం ఎలా వచ్చిందయ్యా అంటే, అబ్రహాము ఇశ్రాయేలీయుడు కాబట్టి ఆయనకి దేవుడు సాక్షాత్తు దేవాది దేవుడే ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము పొందిన ఆశీర్వాదం అన్యజనులకు ఎలా వచ్చిందయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. మనం అందరం అన్యులమే. తెలుసా మీకు ఆ విషయం? ఓ 2-3 తరాలు వెనక్కి వెళ్ళండి, అర్థమవుతుందా? అందరూ ప్రభు గురించి ఎవరికి తెలియదు. అన్యజనులమైన మనకి అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడండి యేసయ్య. ఎలాగిచ్చాడయ్యా అంటే శిలువలో యేసుక్రీస్తు ప్రభు రక్తం కాచడం వలన ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనందరూ విమోచించాడంట. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్ర శాపం ఏంటనుకుంటున్నారు? ధర్మశాస్త్ర ప్రకారం ఒక మనిషిని ఆ యొక్క ద్వేషిస్తే అది పాపం, ఒక మనిషిని ద్రోహి అంటే పాపం, ఒక మనిషిని నరహంతకుడు అంటే అది పాపం, తీర్పులోకి వెళ్ళిపోతాడు వాక్యం. ధర్మశాస్త్రం యొక్క కాడి నుంచి విడిపించాడు. దేవుని స్తోత్రం. పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం ఒక మనిషిని చంపాడనుకోండి, ఆ మనిషిని ఇలా చంపేయాలి. ఒక మనిషి వేరే వాళ్ళని కన్ను బీకేశాడు అనుకోండి, వీడెళ్ళి కన్ను బీకాలి. ఇప్పటికీ ఆ చట్టం అరబ్ దేశాల్లో ఉంది. ఇప్పటికీ అమ్మ ఉందా లేదా? అక్కడ ఏదైనా తేడా వస్తే తీసుకెళ్ళి నడు రోడ్డు మీద చేతులు కట్టేసి ఉరేసేస్తారు. అక్కడ నడు రోడ్డు మీద నడుపుతారు తీసుకెళ్ళి. అమ్మ అర్థమవుతుందా? దొంగతనం చేశారనుకోండి అరబ్ దేశాల్లోకి వెళ్ళి ఏళ్ళు కట్ చేశారు. శిక్షలు పెద్ద శిక్షలే, చాలా చిన్నవి. ఏళ్ళు మళ్ళీ వస్తుందా? బోడిగుండికి గీగించుకుంటే ఎండుగులు వస్తాయి. ఏళ్ళు కట్ చేసుకుంటే ఏళ్ళు రావుగా. కనీసం ఏ బోడిగుండో గీస్తే పోనీ అవమానపరిచారని అది వేరు, మళ్ళీ ఇంటికి మొలుతుంది. ఏళ్ళు కట్ చేసేస్తారంట దొంగతనం చేస్తే. ఏంటయ్యా అంటే
పాత నిబంధనలో శిక్ష. అందుకే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడతాక వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఆ దేశాల్లో వీడియోలు దొరుకుతున్నాయి. అప్పుడప్పుడు రాళ్లతో కొడుతున్నారు కొంతమందిని. ఇప్పటికీ నేను షాక్ అయిపోయి, ఇదేంట్రా బాబు, యేసు ప్రభు వారి కాలంలో ఎన్నాం వాక్యంలో, ఇప్పుడు కళ్ళారా చిన్న చిన్న గులకరాలు తీసుకురావాలో ఇంత రాళ్ళు తీసుకొస్తారు. ఒక రాయి తగిలితేనే ఎంత రాయా కింద ఆడతాడు మనిషి. ఇంత రాళ్ళు 100 రాళ్ళు పడి ఏమైంది మనిషికి చెప్పండి. అందుకే యేసయ్య దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చి, మొదకుడా ఇదిగో ఈ వ్యక్తి పాపం చేస్తానగా దొరికింది, మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, ఇదిగో దీనికి నీ నిర్ణయం ఏంటి అని అడిగారు. ఒక ఆమెనే తీసుకొచ్చారు. మరి ఇంకొకటి ఏమయ్యాడు అంటే ఆవిడ తప్పించుకున్నాడు, ఆమె మాత్రం తీసుకొచ్చేసరికి అప్పుడు యేసయ్య చాలా జ్ఞానంగా ఆలోచించి, చాలా లోతుగా ఆలోచించి, చరిత్రలో ధర్మశాస్త్రాలు అన్నీ తెలుసు కదా ఆయన ఆలోచించి, మీలో పాపం లేని వాడు మొదట రాయేయండి ఏం మీద అన్నాడు. అంతే దెబ్బకి ఎటోళ్ళటు మెల్లిగా తలంచుకి నేల మీద ఇసుకలో ఏదో రాస్తుంటే, అమ్మో నా పాపాలు రాసేస్తున్నాడు అని ఎటోళ్ళటు పారిపోయారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అంటే ధర్మశాస్త్రపు శాపము నుంచి నిన్ను ఎలాగ విమోచించాడు యేసయ్య అనే దాని గురించి చెప్తున్నాను నేను. గలతీ 3:14. యేసు ప్రభు శిలువ దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ధర్మశాస్త్రపు శాపం నుంచి నీకు విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నీ పాప శాప దోషాలన్నిటి నుంచి యేసయ్యని విడిపిస్తున్నాడు. ఆమేన్. విడిపించి ఏం చేస్తున్నాడు అంటే నిన్ను నూతన వ్యక్తిగా మార్చేస్తున్నాడు. నీ ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరిచి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన అందుకే మనకి నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం మేలు కోరి ఏం చేస్తున్నాడు అంటే మనల్ని హత్తుకుని నడిపిస్తున్నాడు. యేసయ్య మనల్ని ఎత్తుకుని నడిపిస్తున్నాడు. ఆయన దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. వాక్యం చేసుకున్న ప్రభు నిజమైన ఆయన, నీవు నిజమైన స్నేహితుడిగా ఉన్నావు నాయన. అయ్యా నీవు ఇదిగోనైనా దుర్దశలో నాయన, కష్టకాలంలో మమ్మల్ని ఎప్పుడు ఎడవలేదు నాయన. ఇదిగోనైనా దుర్దశలో మాకు తోడై ఉన్నావు ప్రభా. దుర్దశలో మమ్మల్ని ఆదరించావు నాయన. దుర్దశలో మమ్మల్ని బలపరిచావు అయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. ఇదిగో నీ కష్టకాలంలో, నీ వ్యాధుల్లో, బాధల్లో, కన్నీటిలో, దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైతే నీకు స్నేహితులుగా ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోవద్దు. ఇదిగో వాళ్ళే నీ నిజమైన స్నేహితులని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో నువ్వు అభివృద్ధి చెందినప్పుడు అందరూ నీ దగ్గరకు వస్తారు, మేము నీ స్నేహితులమే, మేము నీ బంధువులమే అంటారు. లేదు ఆ మాయ మాటలు నమ్మొద్దు. కుమారుడా, కుమార్తె, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ గాయాలు కట్టిన వాడే నీ స్నేహితుడు. నీ కష్టాల్లో ఇదిగో నిన్ను ఆదరించిన వాడే నీ స్నేహితుడు. ఇదిగో నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు నిన్ను వచ్చి పరామర్శించి నీ మంచి చెట్లు చూసిన వాడే నీ స్నేహితుడు. ఇదిగో నీకు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు నిన్ను ఆదరించి బలపరిచి ఇదిగో నీ కోసం ఇదిగో ప్రయాసపడిన వాడే నీ స్నేహితుడు. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా. అమ్మా మనం ఎంత ఎదిగినా సరే, నానా మనం ఎంత ఎదిగినా సరే నిజమైన స్నేహితుని కోల్పోకూడదు. నిజమైన స్నేహితుడు ఇదిగో విడువక ప్రేమిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దగ్గర ధనం లేకపోయినా సరే ఇదిగో నిజమైన స్నేహితుడు ఉంటే కనుక అతడు నిన్ను ప్రేమిస్తాడు. అతి నిజమైన స్నేహితుడిగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో కనబడుతున్నాడు. నిజమైన స్నేహితుడిగా ఆయన అంటున్నాడు, నా స్నేహితులారా అంటున్నాడు యేసయ్య. అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా, అయ్యా నీకు స్తుతులు ప్రభువా. నిజమైన ఆయన మా కష్టకాలంలో మమ్మల్ని దాటిపోలేదయ్యా. ఇదిగో దావీదు అంటున్నాడు, ఇదిగో యోనాతానా నా సహోదరుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఇదిగో నీ కోసం నేను దుఃఖపడుతున్నాను అని ఏడుస్తున్నాను. ఎందుకయ్యా అంటే దావీదు సింహాసనం ఎక్కాలంటున్నాడు. ఇదిగో నా స్నేహితుడి యొక్క కుటుంబస్తులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఇదిగో మెఫీబోషెతు అనే కుంటికాళ్ళు కలిగిన వ్యక్తిని ఇదిగో దావీదు స్వీకరించాడు. అలాగే చెరసాల్లో ఉన్న పౌలు గారు ఇదిగో ఆ యొక్క ఒనేసిము అనే వ్యక్తిని ఇదిగో స్వీకరించి దొంగవాడిని మారు మనసు కలిగించాడు. దొంగ జీవితం నుంచి విడిపించాడు. నీ జీవితంలో ఉన్న నిన్ను కూడా దేవుడు మనందరినీ కూడా ఇదిగో దేవుడు మారు మనసు ఇచ్చి ఆయన రక్తంతో కడిగి ఆయన బిడ్డగా స్వీకరించి ఇదిగో పరమ తండ్రి అయిన యెహోవా దేవుడికి రక్తంతో లెటర్ రాస్తున్నాడు యేసయ్య. ఇదిగో ఇతడు నా కుమారుడే, మునుపులో ఇప్పుడు కూడా, మునుపైతే ఇదిగో నిష్ప్రయోజనమైన వ్యక్తే కానీ ఇప్పుడైతే ప్రయోజనకరమైన వ్యక్తి అంటున్నాడు. ఇదిగో దేవునికి నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నావా? దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇదిగో మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఆ యొక్క ఒనేసిముని గురించి పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు. దేవుడు మనల గురించి సాక్ష్యం ఇస్తాడు. ప్రభువానికి వందనాలయ్యా. ఇదిగో నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు,
ఇదిగో అతడితో నేను ముఖాముఖిగా దర్శనంతో మాట్లాడతాను అంటున్నాడు దేవుడు. ఇదిగో నా సేవకునికి విరోధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి అహరోన్ని ఆ యొక్క మిరియాముని దేవుడు గమనించాడు. ఇదిగో దేవుడు ఆయన ప్రేమించిన వారు అందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువానికి వందనాలయ్యా. యేసయ్యా, నీవు నిజమైన స్నేహితుడిగా ఉన్నావయ్యా. అయ్యా, నీవు నిజమైన దేవుడిగా ఉన్నావు నాయన. నీవు నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నావు నాయన. అయ్యా, మా దుర్దశలో మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. అయ్యా, మా కష్టకాలంలో, శ్రమకాలంలో, బాధల్లో మమ్మల్ని విడవలేదు అయ్యా. అయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం.